గద్దర్ ఆశయాలకు తూట్లు. రజాకర్ సినిమాకు అవార్డు ఇవ్వడం వెనుక అసలు కథ ఏంటి? నంది పేరును మార్చడం వెనుక రాజకీయ కుట్ర ఉందా? టాలీవుడ్ పెద్దల మౌనం దేనికి సంకేతం? అవార్డుల ఎంపికలో అన్యాయం. మెగా ఫ్యామిలీకి దక్కిన గౌరవంపై నేటిజన్ల ఫైర్. గద్దర్ పేరుతో కమర్షియల్ మాఫియా. పీపుల్ స్టార్ సపోర్ట్ చేసినా తగ్గని వివాదం. ఆ వివాదం ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో వ్యూవర్స్, ఐఎమ్ కృతిక. గద్దర్ అవార్డుల చుట్టూ ఉన్న అసలు వివాదాలను సోషల్ మీడియాలో చర్చకు దారితీసే విధంగా ఉండడంతో పాటు ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా అంతకన్నా ఘోరంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. నెంబర్ 1, పేరు మార్పు వివాదం. చాలా ఏళ్లుగా తెలుగు సినిమాకి గుర్తింపు ఉన్న నంది పేరును తీసేసి ఒక విప్లవ గాయకుడి పేరు పెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమా రంగానికి నక్సలైట్ భావజాలం ఉన్న గద్దర్ గారికి సంబంధం ఏంటి అని ఒక వర్గం ప్రశ్నిస్తుంది. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. నెంబర్ 2, రజాకర్ సినిమాకు అవార్డు. అప్పట్లో ప్రకటించిన అవార్డుల్లో రజాకర్ ది సైలెంట్ జినోసైడ్ ఆఫ్ హైదరాబాద్ అనే సినిమాకు అవార్డు రావడం పెద్ద దుమారం రేపింది. గద్దర్ తన జీవితమంతా మత సామరస్యం, లౌకికవాదం కోసం పోరాడారు. కానీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమాకు అవార్డు ఇచ్చి గద్దర్ పేరును పోగొడుతున్నారని విమర్శించారు. ఇన్ని విమర్శలు ఎదుర్కొన్న సినిమాకు ఆయన పేరు మీద ఉన్న అవార్డు ఇవ్వడం అది ఆయన ఆశయాలకు విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. కమర్షియల్ వర్సెస్ కళ. గద్దర్ అణచివేతకు, సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా పాటలు రాశారు. కానీ ఈ అవార్డులను కోట్లు సంపాదించే కమర్షియల్ సినిమాలైన పుష్ప 2, కల్కి వంటి సినిమాలకు ఇవ్వడం వల్ల గద్దర్ అనే పేరులోని గాంభీర్యం తగ్గిపోతుందని విమర్శకులు అంటున్నారు. నెంబర్ 4, ప్రాంతీయ ఆరోపణలు. జ్యూరీ ఎంపికలో, అవార్డుల పంపిణీలో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే చర్చ మళ్లీ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో ఆంధ్ర నటుల ప్రభావం ఎక్కువ ఉందనేదే ఒక వాదన ఉంది. మరోవైపు అర్హత ఉన్న చిన్న చిన్న సినిమాలను పక్కన పెట్టి కేవలం పేరున్న వారికే అవార్డులు ఇచ్చారని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. సినిమాలు చూడకుండానే అవార్డులా? నెంబర్ 5, సినిమాలు చూడకుండానే అవార్డులా? అయితే తమ్మారెడ్డి భరద్వాజ గారి నేతృత్వంలోని కమిటీపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. వందల సంఖ్యలో ఉన్న సినిమాలను కేవలం కొన్ని వారాల్లోనే చూసి ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ఎలా సాధ్యమని కొందరు సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అన్ని సినిమాలు పూర్తిగా చూసిన తర్వాతనే ఏ సినిమాకైనా అవార్డు ఇవ్వాలని నిర్ణయించాలి. కానీ అలా కాకుండా పెద్ద పెద్ద స్టార్ హీరోలకి, పెద్ద నిర్మాతలు తీసిన సినిమాలకి అవార్డ్స్ ఎలా ఇస్తారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.